హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మిగా హోటల్ స్టైల్లో క్యారెట్ ఫ్రై అండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకున్నా అండి. చూసారు కదా, క్యారెట్లు అనమాట. క్యారెట్లు ఒక కప్ అండి. నేను ఈ గిన్నెలో చూపిస్తున్నాను. క్యారెట్లు అయితే ఇందులో వేసుకుంటున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు. అలాగే మన పెసరపప్పు అండి. పెసరపప్పు అంతా కూడా ఒక గంట ముందు నానబెట్టాను. క్యారెట్లు అయితే ఒక కప్ తీసుకున్నాను. ఇది హాఫ్ కప్ అనమాట. మెజర్మెంట్ అయితే ఇదండి. ఇవి కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి, దీని అయితే మనము కుక్ చేసుకుంటున్నాం. కొన్ని వాటర్ వేస్తున్నాను అండి. కొంచెం అవి ఉడికే వరకు కొంచెం వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. లేదంటే మీరు స్టీమ్ చేసుకుని అయినా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాము, లైట్గా. చాలా తక్కువ సాల్ట్ అండి. కొంచెం సాల్ట్ వేస్తే ఈ క్యారెట్, ఈ పెసరపప్పు అనేవి కొంచెం మంచిగా కుక్ అయిపోతాయి అనమాట. దీన్ని స్టవ్ మీద పెట్టేద్దామండి. చక్కగా కుక్ చేసుకుందాం. ఇదిగోండి, చూసారు కదా, స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసాం. ఒక 5 minutes పడుతుంది. అవి కుక్ అవుతున్న అంతలోపల అండి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాము. ఇందులో అయితే పచ్చిమిర్చి చూసారు కదా, పచ్చిమిర్చి ఒక 2 అయితే ఇలా కట్ చేసుకున్నానండి. ఒక అల్లం అనమాట, 1/2 inch అల్లము. అలాగే ఎల్లిపాయలు పీల్ ఆఫ్ చేసి ఒక 4 to 5 అనమాట. ఇదేంటంటే అండి, మనం చేసుకునేది చక్కగా హోటల్ స్టైల్లో మనం వెజ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు రెస్టారెంట్కి, హోటల్కి వెళ్ళి వెజ్ కర్రీ తిన్నప్పుడు క్యారెట్ కర్రీ ప్రిపేర్ చేస్తారు కదండి, అదనమాట. ఇది సింపుల్గా జస్ట్ 5 minutesలో అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని అయితే మనము చక్కగా మిక్సీ వేసేసుకుందాము. ఇదిగోండి, చూసారు కదా, చక్కగా ఇట్లా బరక అయితే నేను మిక్సీ వేసాను అండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇదిగోండి, చూసారా, చక్కగా కుక్ అయిపోయింది అనమాట. క్యారెట్ కూడా మ్యాష్ అయిపోతుంది, మరి బాగా కాదు, కొంచెం ఇట్లా. ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందామండి. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసేసాను. గిన్నె పెట్టేసి చక్కగా కొంచెం ఆయిల్ వేస్తున్నాను, 1 tablespoon అట్లా. ఇదిగోండి, ఆయిల్ హీట్ అవ్వగానే ఫస్ట్ మనము ఆవాలు 1/2 tablespoon అండి. అలాగే జీలకర్ర 1 tablespoon అనమాట. కరివేపాకు ఒక రెమ్మ. ఇవన్నీ కొంచెం వేగుతుండగాండి ఒక పెద్ద ఆనియన్ అనమాట, చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్. ఇదిగోండి, ఆనియన్స్ అనేవి లైట్గా వేగినాయి, చూసావు కదా. ఇప్పుడు ఏంటంటే మనం మిక్సీలో పట్టుకున్నాం కదండి, ఈ పేస్ట్ అయితే మనం దీనిలో వేసేసుకోవాలి. వేసాకైతే మంచిగా కలిపేసుకోవాలన్నమాట. చూడండి, చూసారండి, పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిందనమాట, మాడుతుంది. కొంచెం దగ్గర ఉండండి, కొంచెం వేయగానే సిమ్లో పెట్టేసుకోవాలి మనం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసిన వెంటనే ఇప్పుడు ఏంటంటే అండి, మంచి టేస్ట్ రావాలంటే పచ్చి కొబ్బరి. ఈ పచ్చి కొబ్బరిని ఏంటంటే అండి మనం తురుముకోవాలన్నమాట. ఇదిగోండి, తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అనమాట. ఇది కూడా వేసేసుకొని మనం చక్కగా వేయించేసుకోవాలండి. చాలా హెల్తీ కూడా, ఎందుకంటే క్యారెట్ వేసినాము, అలాగే పెసరపప్పుతో కదండి కొబ్బరి. చూసారా ఎంత హెల్తీగా ఉంటుందో. చక్కగా మనం హోటల్లో తినే క్యారెట్ ఫ్రై ఉంటుంది కదండి, సేమ్ అదే టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా ఎప్పుడన్నా చేసుకోండి. చక్కగా లంచ్ బాక్సెస్కి బాగుంటుంది. పప్పుచారు అలా ఏదైనా పెట్టుకున్న సైడ్ డిష్కి కూడా చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఇది కొంచెం ఈ కొబ్బరి అనేది ఆ పచ్చిదనం లైట్గా కొంచెం దోరగా వేగే వరకు అయితే మనం ఒకసారి కలుపుకుంటూ అయితే దీన్ని వేయించేసుకుందామండి ఆయిల్. ఆ పచ్చిమిర్చి ఫ్లేవరు, ఈ కొబ్బరి, ఈ క్యారెట్, ఈ పెసరపప్పు పట్టి అండి చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు కొంచెం లైట్గా వేగిపోయింది. ఇప్పుడు మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి క్యారెట్ అను పెసరపప్పు అనమాట, ఇవి వేసేసుకోవాలి. ఇవన్నీ వేసాక ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం. ఈ క్యారెట్, ఈ పెసరపప్పు అనేవి కూడా కుక్ అయినాయి కాబట్టి పెద్ద టైం ఏమి ఉండదండి, త్వరగా అయిపోతుంది ఫాస్ట్గా. మనము పసుపు అండి, కొంచెమే, చాలా పావులో 1/2 అనమాట పసుపు వేసేసాను. అలాగే రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకున్నామండి. చక్కగా ఈ పసుపు సాల్ట్ వేసాక మంచిగా మనము మిక్స్ చేసుకుందాం. ఈ లాస్ట్లో ఏంటంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి, మాడినా కానీ పర్లేదు, బాగుంటుంది. ఇదిగోండి, చూసారు కదా, చక్కగా చూస్తుంటేనే చాలా ఎమ్మీగా అనిపిస్తుంది కదండి. ఎవరైనా ఇష్టంగా తినేస్తారనమాట. ఇంక ఇప్పుడు ఇందులో లాస్ట్లో అండి కొంచెం మనము కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని 1 minute ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవటం అనమాట. చూడండి, చక్కగా మనం ఒకసారి మిక్స్ చేసుకుందాము. సింపుల్గా అయిపోయి హోటల్ స్టైల్ క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. అంతే, వేడివేడిగా తినేసేయటం.
స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారండి, 5 నిమిషాలు అనమాట చక్కగా హోటల్ స్టైల్లో క్యారెట్ ఫ్రై అండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరైతే వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యం మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.